హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్. ఇది సెప్టెంబర్ 4th నామినేషన్స్ ఎపిసోడ్ యొక్క రివ్యూ. కొంచెం లేట్గా చేస్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్. ఈరోజు నైట్ ఎపిసోడ్ రివ్యూ ఈరోజు మిడ్ నైట్ కల్లా పోస్ట్ అవుతుంది. అది డిలే కాదు. ఎనీవే, ఈ వీడియో ఎందుకో అంటే ఈ రివ్యూ ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ చూడండి చివరి దాకా. నామినేషన్స్ కంటిన్యూ అవుతుంది. నిన్నటి ఎపిసోడ్కి నెక్స్ట్ కంటిన్యూషన్. ఆదిత్య ఓం నామినేషన్స్ చేయడానికి వచ్చాడు. అతని ఫస్ట్ నామినేషన్ పృథ్వీ. ఏం చెప్తున్నాడు? క్లీనింగ్లో తక్కువ పని చేసింది నువ్వు అండ్ బేబక్ మీద ఎరగెంట్గా వాదించావు అని చెప్పేసి ఆదిత్య కొంచెం డీసెంట్ రీజన్సే చెప్పి పృథ్వీని నామినేషన్స్లోకి తీసుకొచ్చాడు. పృథ్వీ కూడా పెద్దగా ఏమి పెద్ద వాదించలేదు దాని గురించి. నెక్స్ట్ శేఖర్ భాషని నామినేషన్స్లోకి తీసుకొస్తూ నేను నీతోనే ఈ మధ్య బాగానే గడిపాను, బట్ స్టిల్ నామినేషన్స్ అన్నప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళకు కూడా నామినేట్ చేయాల్సి వస్తుంటుంది. ఇది అలాంటిదే ఈ ప్రాసెస్. కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను. రీజన్స్ లేజీగా ఉన్నావు, పడుకున్నావు అని చెప్పాడు. దానికి పెద్ద శేఖర్ భాష కూడా దానికి ఏమీ వాదించలేదే. అండ్ కోర్స్ ఇప్పుడు వీళ్ళలో ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి. యాష్మి వచ్చి శేఖర్ భాషని నామినేషన్స్లో ఉంచుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే ఈ పృథ్వీ మళ్ళీ వెళ్ళి అది ఏదైతే రీజన్ ఆదిత్య ఓం చెప్పాడో బేబక్క మీద కొంచెం యాదగంటగా మాట్లాడినందుకు పృథ్వీ వెళ్ళి సారీ చెప్తాడు. నేను నా లాస్ట్ రివ్యూలో చెప్పాను, పృథ్వీ వెళ్ళి ఈ విధంగా సారీ చెప్పడం నాకు చాలా నచ్చింది. ఆ విధంగా ఒక్కొక్కసారి కొంచెం పెద్దవాళ్ళ మీద మాటలు వదిలేసినప్పుడు, వాళ్ళు కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడినప్పుడు తర్వాత వెళ్ళి సారీ చెప్పి కరెక్షన్ చేసుకుంటే అది కొంచెం పెద్దరికంగా ఉంటుంది, మర్యాదగా ఉంటుందని చెప్పాను. సేమ్ అలాగే పృథ్వీ వెళ్ళి సారీ చెప్పాడు. యాక్చువల్లీ కాలు కూడా మొక్కాడు యాక్చువల్లీ, విచ్ ఈజ్ నైస్. నెక్స్ట్ సీత నామినేషన్స్. సీత ఫస్ట్ ఎవరిని నామినేట్ చేస్తుంది? ప్రేరణని నామినేట్ చేస్తుంది. ఏమని చెప్తుంది? అందరికీ కలిపి కామన్గా సైలెంట్గా ఉండండి, అక్కడ సుపీరియర్ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అని అన్నదంట. ఎవరు? ప్రేరణ. అటు బేసికల్గా ప్రేరణ ఏమన్నదంట, అక్కడ అందరూ ఎవరు పడితే వాళ్ళు అలా మాట్లాడేస్తుంటే నిఖిల్ని మాట్లాడుతున్నాడు నిఖిల్ మాట్లాడుతున్నాడు కదా, అతని మాట వినండి అని చెప్పడానికి, అందరికంటే సుపీరియర్ పొజిషన్ ఉన్న అతను మాట్లాడుతున్నాడు కదా, అతని మాట వినండి అని అందరికీ కలిపి చెప్పింది. బట్ అందరికీ కలిపి చెప్పిన ఆ మాటకి ఓన్లీ సీతనే ఫీల్ అయిపోయింది అనమాట. సో ఫీల్ అయ్యి ప్రేరణని సెలెక్ట్ చేసింది, నామినేట్ చేసింది. ఇదేదో తెచ్చిపెట్టుకున్న రీజన్లో అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ ఒక వ్యాలిడ్ రీజన్లో లేదు నామినేషన్ వేయడానికి. ప్రేరణ అదే అంటుంది, అందరినీ కలిపి అంటే నువ్వు ఒక్కదాన్ని ఫీల్ అయ్యావు అని అంటుంది ప్రేరణ. ఎనీవే, నెక్స్ట్ సీత బేబక్ని నామినేట్ చేస్తుంది సెకండ్ నామినేషన్ కింద. ఎందుకంట ఒకే కూర ఉండాల్సిన ప్లేస్లో 2 కూరలు ఉండిందంట. అది ఇదిగో అండి, కొంతమంది లేడీస్ని నామినేట్ చేయమంటే నువ్వు ఒక కూర ఉండమంటే 2 కూరలు ఉండేవు, లేకపోతే 2 కూరలు ఉండమంటే 3 ఉండేవు, బంగాళదుంప కూర ఉండమంటే ఆలుగడ్డ కాదు చామదుంప కూర ఉండేవు. ఇలాంటి రీజన్స్ చెప్తుంటారు. చాలా భలే కామెడీగా ఉంటుంటుంది యాక్చువల్లీ. సో బేబక్క చెప్తుంది, వెజిటేరియన్స్ కోసం ఆలు కర్రీ వండాల్సి వచ్చింది అని అంటే, అది మార్నింగ్ వండిన పప్పు ఉంది కదా అంటే, పప్పు ఇంతే ఉంది. ఇవి నామినేషన్స్లో రీజన్స్. పప్పు ఇంతే ఉంది కాబట్టి ఆలు కర్రీ వండాల్సి వచ్చింది అంటే, ఆలు కర్రీ వండినందుకు అప్సెట్ అయ్యి మన సీత బేబక్కని నామినేట్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ నైనిక వస్తుంది. ఈసారి ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేయాలి. ఈ ఇద్దరిని సెలెక్ట్ చేసింది కదా సీత, అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. తను ఎవరిని సెలెక్ట్ చేస్తుంది? బేబక్కని నామినేట్ చేస్తుంది. ఎనీవే, నెక్స్ట్ విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చి ఫస్ట్ శేఖర్ భాషని నామినేట్ చేస్తుంది. ఎందుకు? మీరు టైర్డ్గా స్లోగా ఉన్నారు, పడుకున్నారు అని. కరెక్టే, కొంచెం శేఖర్ భాష అలసిపోయినట్టు కొంచెం స్లోగా ఉన్నట్లు ఉన్నాడు యాక్చువల్లీ. అండ్ కోర్స్ పడుకున్నాడు, తను ఒప్పుకుంటున్నాడు. సో కరెక్ట్ రీజన్ అది. సెకండ్, విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేస్తుంది. సోనియా నామినేట్ చేసినప్పుడు ఏం చెప్తుంది? బేబక్క విషయంలో ప్రవర్తించిన విధానాన్ని కోసమే నామినేట్ చేస్తానని చెప్పింది. ఇది కరెక్ట్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ సోనియా బేబక్ని టార్గెట్ చేసినట్టే బిహేవ్ చేస్తుంది ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అసలు నిజానికి చెప్తాను చూడండి, బేబక్క చేసిన తప్పు ఏదీ లేదు. ఆవిడ చేసిన కరెక్ట్ అనే విషయం ఇంకో విధంగా తెలిసింది యాక్చువల్లీ. ఏమిటంటే సోనియా గురించి చెప్తున్నప్పుడు ఏది కూడా కావాలని చేయలేదు అని చెప్తుంది విష్ణుప్రియ. నాకు నచ్చింది చాలా. చెప్పాలంటే వ్యాలిడ్ రీజన్స్తోనే సెలెక్ట్ చేసింది సోనియాని.
శేఖర్ భాషను కూడా వ్యాలిడేషన్తో సెలెక్ట్ చేసింది. సో విష్ణుప్రియ కనిపిస్తున్నంత తింగరి అమాయకురాలు అయితే కాదు అన్న విషయం ఈరోజు ఎపిసోడ్లో బాగా క్లియర్గా తెలిసింది. సోనియా అసలు నిజానికి ఏంటంటే విష్ణుప్రియ లాంటి వాళ్ళు నిజానికి చాలా సెన్సిబుల్గా మాట్లాడుతున్నారు. సోనియా లాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నట్లు సెన్సిబుల్ కాదు కదా, నాన్ సెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుంది సోనియా, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఒక పదం ఒకటి బాగా లోకోకు దొరికేసింది సోనియాకి. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కావాలని చెయ్యాలి, కావాలని వంట బాగా చెయ్యాలి, రాకపోతే పక్క వాళ్ళని అడగాలి, ఆ సిచ్యువేషన్లో తను అడగకుండా జోకులేస్తుంది, ఇలా అంటుంది. వంట ఆల్రెడీ వచ్చిన వ్యక్తి కావాలని పక్కన అడగడం ఏంటి, అక్కడ కుక్కర్ సరిగ్గా పనిచేయక కుక్కర్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియక ఎవరికీ తెలియక అక్కడ పప్పు కొంచెం మాడింది అంతే. విచిత్రం ఏంటంటే విష్ణుప్రియ చెప్పాక తెలిసింది అదేంటి, ఆ రోజు పప్పు చాలా ఎమ్మిగా ఉందంట. ఆ రోజు పప్పు చాలా ఎమ్మిగా ఉంది, కుక్కర్ విజిల్ ఇష్యూ వల్ల కొంచెం పాడైంది అంతే అని చెప్పేసి విష్ణుప్రియ చెప్పాక తెలిసింది ఏంటి అంటే ఆ రోజు నిజానికి వంట చాలా బాగా వండింది బేబక్క. ఇది కేవలం సోనియా ఒక టార్గెట్గా పెట్టుకుని బేబక్కని ఇలాగ సతాయిస్తుంది అంతే. ఈ తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ సోనియా యొక్క ఒక స్పీచ్ చూడాలి. అసలు కాంటెక్స్ట్కి సంబంధం లేదు, ఏం మాట్లాడుతుంది ఇక్కడ కుక్కదో వంట దీని గురించి మాట్లాడుతుంటే తను అసలు సంబంధం లేకుండా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, మనం ఎక్కడెక్కడ అన్నీ వదిలేసుకుని మన శాలరీస్ మన డబ్బులు అన్నీ వదిలేసుకుని ఫ్యామిలీస్ వదిలేసుకుని ఇక్కడికి వచ్చాం, ఏంటిది పప్పు మాడిపోయినందుకు ఇన్ని డైలాగ్స్ చెప్పాలా, పప్పు మాడిపోతే వెంటనే ఇంట్లో పప్పు వదిలేసి వచ్చాం, అవన్నీ గుర్తొస్తున్నాయా? సోనియా అసలు ఏం మాట్లాడుతుందో తనకి అంటే ఏదో ఇలాంటివి మాట్లాడేస్తే ఒక రకంగా ఒక ఎలివేషన్ వచ్చేస్తుంది, జనాలంతా నన్ను ఏదేదో అనుకుంటారు, సూపర్ హీరోయిన్ అనుకుంటారు అనుకుంటుందో ఏంటో మరి. నెక్స్ట్ అంటే అట్ ద సేమ్ టైం ఇది సరిపోతున్నట్లు మళ్ళీ జడ్జెస్ మీద పడింది. అంటే మొత్తం అందరినీ బ్లేమ్ చేశారు, జడ్జెస్ మీద పర్సనల్ చాయిస్ తీసుకుంటున్నారు, మీ పర్సనల్ ఫేవరిజం చూపిస్తున్నారు నామినేషన్స్ అప్పుడు అని చెప్పేసి జడ్జెస్ మీద కూడా ఒక అభాండం వేసేసింది. జడ్జెస్ అంతే, వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చాడు, మీకు కావాల్సిన వాళ్ళని మీరు నామినేషన్స్లో ఉండండి అన్నప్పుడు వాళ్ళు ఫేవరిజం చూపిస్తారా ఏం చూపిస్తారా వాళ్ళ ఇష్టం, అది ఎందుకు తనకి. అయితే వెంటనే జడ్జెస్లో యాష్మి లేచి నేను ఫేవరిజం చేయట్లేదు అని అంటది. యాక్చువల్లీ చేస్తే తప్పే ఉంది, చేయొచ్చు, అక్కడ చాయిస్ ఉంది, పవర్ ఉంది కాబట్టి చేయొచ్చు, అందులో తప్పే లేదు. పక్కనేసి చేయట్లేదు అన్నప్పుడు మణికంఠ క్లాప్స్ కొడుతుంటాడు. ఏమని అంటే వెటకారంగా అన్నమాట. మణికంఠ ఏమో నన్ను అందరూ టార్గెట్ చేసేస్తున్నారు, నా ఫ్లాష్ బ్యాక్ అది, నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటూ ఉండే వ్యక్తి పోక్ చేయడంలో మాత్రం అసలు ఎక్కడ వెనక తగ్గడే, ఎవరినన్నా సరే గెలడంలో అసలు వెనక తగ్గడు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మణికంఠకి ఫ్యాన్స్ అయిపోయారు, ఆ విషయం నాకు తెలుస్తుంది కామెంట్స్ బట్టి. అంటే మణికంఠకి అయ్యో బాబోయ్ మణికంఠకి ఎంత సాడ్ స్టోరీ ఉంది బ్యాక్గ్రౌండ్లో, మణికంఠ మామూలు వ్యక్తి కాదు, ఒక మహానుభావుడు, ఒక మానవ ఇది అన్నట్లు చూస్తున్నారు. యాక్చువల్లీ ఎవరు ఇలాంటోడు ప్రతి దాంట్లోనూ దూరి నెగిటివ్స్ ఎక్కడ ఉన్నాయా అని పట్టుకునే మనుషుల్లో వాళ్ళని పోక్ చేసి గిల్లి వాళ్ళకి చెప్పి అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి మీ అందరికీ సానుభూతి కోసం చేస్తున్న యాక్షన్ మీద పడిపోతున్నారు. ఓకే, ఇలాంటి వాళ్ళని ఎవరిని కాపాడలేము యాక్చువల్లీ. సో అక్కడ మళ్ళీ అంటాడు పవర్ని పర్సనల్గా యూజ్ చేసుకుంటున్నావు అని చెప్పట్లు కొడతాడు ఎవరిని యాష్మిని ఉద్దేశించి. ఓకే, ఎనీవే ఈ ఇద్దరిలో సోనియా అండ్ శేఖర్ భాషల్లో నిఖిల్ వచ్చి శేఖర్ భాషని నామినేషన్స్లో ఉంచుతాడు. నెక్స్ట్ అబ్బాయి నామినేషన్స్ చేయాలి, ఫస్ట్ మణికంఠన్ చేస్తాడు. మణికంఠన్ చేసినప్పుడు మణికంఠ నువ్వు ఎమోషనల్లీ చాలా వీక్, ఫస్ట్ టైం వెళ్ళిపోతున్నప్పుడు హైపర్ అయ్యావు, ఓకే బాగానే ఉంది, అందరూ పంపిస్తున్నారు కాబట్టి హైపర్ అయ్యావు, అందులో ఆ టైంలో ఎవరైనా హైపర్ అవుతుంది బాగానే ఉంది. బట్ నెక్స్ట్ టైం నీతో మామూలుగా మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు హైపర్ అయ్యావు, మళ్ళీ మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు హైపర్ అయ్యావు, ఇది కరెక్ట్ కాదు. ఒకసారి హైపర్ అయ్యావు అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ తర్వాత నువ్వు కామ్ అవ్వాలని చెప్పేసి అభయ్ అంటాడు. అంటే అప్పుడు నాగమణి వచ్చి ఆ రోజు నేను ఆదిత్య హోమ్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా మాట్లాడాను అలా మాట్లాడుతానని చెప్తుంటే అభయ్ కరెక్షన్ కోసం నీ దగ్గర ఫస్ట్ వచ్చింది ఆదిత్య హోమ్ కాదు నేను అని కరెక్ట్ చేస్తుంటే అది తనా కాదా అని చెప్పాల్సింది పోయి నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడక అని చెప్పేసి ఒకేసారి వాయిస్ అదే చేస్తాడు.
అంటే తన ఇష్టం, నేను వాయిస్ రైజ్ చేయొచ్చు, నేను అడ్డదిడ్డంగా మాట్లాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు. నన్ను మాత్రం మీరు ఏమనక్కర్లేదు. నాకు వెనకాల భాషా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. భాష. చాలా సెంటిమెంటల్ భాషా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. కాబట్టి మీరస్సలు నన్నేం అనకూడదు. యాహ్! అది మన మణికంఠ. నెక్స్ట్ అభయ్ వచ్చి సెకండ్ బేబక్కని నామినేట్ చేస్తాడు. బేబక్కని నామినేట్ చేసేటప్పుడు ఏం చెప్తాడంటే, ఫస్ట్ డే గేమ్ ఏదైతే మనకి ఫస్ట్ డే ఇచ్చేదో దాన్ని నువ్వు సీరియస్గా ఆడలేదు. అది సీరియస్గా ఆడాల్సింది. ఎందుకంటే ఆ గేమ్ మీద బేస్ అయ్యే ఇప్పుడు వీళ్ళు చీఫ్లు అయ్యారు. చాలా ఇంపార్టెంట్ ఆ గేమ్స్ కూడా. ఆ తర్వాత చూసుకోవచ్చులే నువ్వు అన్నావు. అది కరెక్ట్ కాదు. ఆ తర్వాత చూసుకోవడానికి ఉండవేమో హౌస్లో అని చెప్పి అన్నాడు. అది యాక్చువల్గా చాలా కరెక్ట్గానే అన్నాడు నిజానికి ఆ మాట. బట్ ఎనీవే యాష్మి వచ్చి మణికంఠ బేబక్కల్లో మణికంఠని నామినేషన్స్లో ఉంచుతుంది. నెక్స్ట్ ప్రయాదన నామినేషన్స్. ప్రయాదన మణికంఠని నామినేట్ చేస్తుంది. ప్రయాదన యాక్చువల్లీ చాలా తెలివైన వ్యక్తి. మీరు చూస్తూ ఉండండి, ఫ్యూచర్లో కూడా తన సెన్సిబుల్ అండ్ తెలివితేటలు మీకు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం నాకు సుందరకాండ, వెంకటేష్ సుందరకాండలో హీరోయిన్ లా అనిపిస్తుంది పోలికల విషయంలో. మరి కళ్ళజోడు వల్ల దేనివల్ల కానీ. బట్ చాలా నిజాయితీగా ఉన్నదన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడప్పుడు ఊరికి అవస్థ నేను చూడకుండా ఎమోషనల్ అవుతుంది. అదొకటి కొంచెం కరెక్ట్గా లేదు. బట్ ఎనీవే ప్రధాన మణికంఠని సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసి నా గురించి నీకు తెలియదు, నా పాస్ట్ గురించి నీకు తెలియదు అని నువ్వు అంటున్నావు కదా, ఎవరికి నిజంగానే తెలియదు, అందుకని నీ మీద సానుభూతి చూపించట్లేదు ఎవరు కూడా అని చెప్పి అంటుంది. అని అలాగ అంటూనే ఇలా నువ్వు మీకు తెలీదు మీకు తెలీదు అంటూ ఉండే నువ్వు నెగిటివ్ గురించి చెప్పడానికి మాత్రం నువ్వు ముందుకు వచ్చేస్తుంటావు. నువ్వు అది కరెక్ట్ కాదు. నువ్వు అందరితోనూ కలవాలి అని చాలా కరెక్ట్గా చెప్పింది యాక్చువల్లీ. ఆ కరెక్ట్గా చెప్తున్నప్పుడు యాక్చువల్లీ శేఖర్ భాష చప్పట్లు కూడా కొట్టబోతారు, ఎందుకంటే అది కరెక్ట్గా చెప్పింది కాబట్టి. అక్కడ శేఖర్ భాష చప్పట్లు కొట్టినందుకు వీడు ఫీల్ అయిపోయాడు మణికంఠ. అండ్ ఇక్కడ డైరెక్ట్గా ఉన్నదన్నట్టు చెప్పేస్తుంది కాబట్టి ప్రయాణ దానికి కూడా ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు మొదలెట్టాడు యాక్షన్. ఇంకా ఇప్పుడు నేను యాక్షన్ చేయాలి, నాకు జనాలు పడిపోవాలి, సానుభూతి కుదిసేయాలి నా మీద మొదలుపెట్టాడు. 7th క్లాస్ నుంచి నానా కష్టాలు పడ్డాను నేను. కన్న తండ్రిని పోగొట్టుకున్నాను. స్టెప్ ఫాదర్ చాలా ఇన్సల్ట్ చేశాడు. మదర్ చచ్చిపోయింది. కట్టే పేర్చుకోవడానికి డబ్బులు అప్పు తీసుకుని మా అమ్మ శవాన్ని కాల్చుకోవాల్సి వచ్చింది. ఇది పచ్చి అబద్ధం, చెప్తాను దీని గురించి. ఇదంతా జరిగాక ఇండస్ట్రీలో ఇంత మెగాస్టార్ అయ్యాను. తర్వాత నా కూతురు నా నుండి దూరం అయిపోయింది. ఆ టైంలో చచ్చిపోవాలనిపించి ఎక్కి మేడ మీద కింద దూకేస్తున్న టైంలో అప్పుడు బిగ్ బాస్ వాళ్ళు వచ్చి నన్ను ఆపి, బిగ్ బాస్ కదా నువ్వు అని అన్నారు. ఇది చెప్పాడు మనవాడు. అసలు అంతు లేదు ఈ వ్యక్తి యొక్క యాక్టింగ్కి. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కట్టే పేర్చడానికి డబ్బులు అప్పు చేసి తీసుకొచ్చాడా. మీకు తర్వాత తెలుస్తుంది, మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయి మీకు. చూడండి, ఎవరైతే స్టెప్ ఫాదర్ ఇన్సల్ట్ చేశాడో అది ఇది అంటున్నాడో అక్కడ స్టెప్ ఫాదర్ది తప్పు కాదు. ఎవరైతే వీళ్ళ కూతురు వీళ్ళ వైఫ్ దూరంగా ఉంటున్నారో అనుకుంటున్నారో వాళ్ళది తప్పు కాదు. ఇలాంటి క్యారెక్టర్ని భరించడం కష్టం అని మీకు తెలిసినప్పుడు మీకు వాళ్ళు తప్ప ఇతను తప్ప అనే విషయం కూడా తెలుస్తుంది. ఫ్యూచర్లో అన్నీ బయటకు వస్తాయి. నాకు చాలా విషయాలు తెలిసినవి, నేను తర్వాత కన్ఫర్మ్ అయ్యాక నేను మీకు చెప్తాను. బట్ చెప్పినవన్నీ నిజాలని అనుకోకండి. మొసలి కన్నీరికి నిజం కన్నీరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మొసలి కన్నీరుతోటి అద్భుతమైన యాక్టింగ్ తోటి జనాల సానుభూతి పొందాలని చెప్పి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు మణికంఠ. ఓకే, ఇక్కడ మణికంఠ ప్రయత్నాలు చేస్తున్నాడు, బాగానే ఉంది. అదే టైంలో మణికంఠని నామినేట్ చేసిన ప్రేరణ కూడా కొల్లంబట నీళ్ళు చేస్తూ ఏడు చేస్తుంది. వీళ్ళు ఏడు బాగానే ఉంది. అక్కడ యాష్మి కూడా ఏడుస్తూ ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ లేచి వెంటనే నీ గురించి ఎవరికి తెలియదు కాబట్టే కదా అడిగాము, లేకపోతే తెలిస్తే ఎందుకు నిన్ను అంటాము అని చెప్పేసి అంటే అని అన్నది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రేరణ వచ్చి సెకండ్ నామినేషన్ సోనియాని చేసింది. మాట్లాడుతున్నప్పుడు ఓకే, ఇది కూడా కరెక్ట్గా చెప్పిన ప్రేరణ బాగున్నాయి, కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసింది అన్నీ కూడా. సోనియా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు
వీ ఫీల్, మేము ఫీల్ అవుతున్నాము, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫీల్ అని అంటున్నావు కానీ అక్కడ నువ్వు ఫీల్ అవుతున్నావు. అక్కడ నువ్వు నేను ఫీల్ అవుతున్నా చెప్పకుండా మేము అని చెప్తున్నాము. అక్కడ నీ ఉద్దేశంతో అందరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు అని క్లియర్గా చెప్పింది. అది కరెక్ట్ యాక్చువల్లీ. దీనికి సోనియా సరైన రెస్పాన్స్ ఇవ్వగలదు అనుకుంటున్నారా? పూర్తిగా నస 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 ఇప్పుడు ఏదన్నా సరే ఒక వ్యాలిడ్ క్వశ్చన్ వేసినప్పుడు దానికి వ్యాలిడ్ ఆన్సర్ రాదు సోనియా నుంచి. అయితే అవతలి వాళ్ళ మాటకి అడ్డంగా వెళ్ళిపోయి వాళ్ళ మాట వినిపించకుండా చేస్తుంది, లేకపోతే ఒక స్పీచ్ ఇస్తుంది. అది ఇక్కడ కూడా అదే చేస్తుంది. బట్ ఎనీవే, ఈ సోనియా మణికంఠ వీళ్ళిద్దరిలో నిఖిల్ వచ్చి సోనియాని నామినేషన్స్లో ఉంచుతాడు. నెక్స్ట్ మణికంఠ నామినేషన్స్. మణికంఠ ఎవరిని నామినేట్ చేస్తాడంటే విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. చేసి ఎందుకని ఫస్ట్ రోజున పొరపాటున ఫెమినిజం అని అన్నది విష్ణుప్రియ, నీలో ఫెమినిజం కనిపిస్తుంది అని గబుక్కునే ఫెమినిజం తెలుగులో ట్రాన్స్లేషన్ ఏంటి అని అడిగింది. పొరపాటున ఏదో ఒక పదం వచ్చింది. దాన్ని చాలా క్యాజువల్గా కామెడీగా తీసుకోవాల్సింది పోయి అందరు ఏది తినైతే ఎవరన్నా ఒక మాట అంటే బాబోయ్ నా ఫ్లాష్ బ్యాక్, భాషా ఫ్లాష్ బ్యాక్ ఉంది నాకు అని వచ్చి మీద పడిపోతాడు. ఇక్కడ పొరపాటున ఫెమినిజం అని ఒక మాట అంటే దాన్ని పట్టుకుని 3 రోజులు తనతో పాటు ఉండి ఇంకేమన్నా ఇలాంటి పదాలు వస్తాయా, ఇలాంటి టంగ్ స్లిప్లు అవుతాయా, అవన్నీ కలిపి నామినేట్ చేద్దామని తిరిగాడంట. తన ఏమి ఇంకా మిగిలిన 3 రోజుల్లో టంగ్ స్లిప్లు అవ్వలేదంట, ఓన్లీ ఆ ఫెమినిజం ఒకటే అన్నదంట. అది నువ్వు ఫస్ట్ రోజు నా ఫెమినిజం అన్నావు కదా, అందుకని నేను నామినేట్ చేస్తాను చెప్పి నామినేట్ చేస్తాడు. విష్ణుప్రియ షాక్ తింటుంది. ఓ ఈ 3 రోజులు నువ్వు నా చుట్టూ తిరిగింది ఏదో నేనంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా అని కాదనమాట, ఇలా నేను ఎక్కడ టంగ్ స్లిప్లు అవుతాను అని అంటే అవును అంటాడు. సో ఫుల్ విష్ణుప్రియ షాక్ తింటుంది. మణికంఠ అంటాడు నువ్వు నోరు జాగ్రత్తన్నావు అప్పుడప్పుడు అది ఇది అంటాడు. యాక్చువల్గా విష్ణుప్రియ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. నాలో కొంచెం మస్కులారిటీ ఉంది, అందువల్ల నేను వెయిట్ తగ్గడం కష్టం అవుతుంది, అలాగే మగవాళ్ళు కూడా కొంతమందిలో ఫెమినిజం ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేసింది. కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా అంత బాగాలేదు యాక్చువల్లీ. బట్ ఎనీవే మరీ వరస్ట్గా అయితే లేదు. బట్ ఇక్కడ మణికంఠ నువ్వు నోరు జాగ్రత్తన్నావు అంటే నా నోటి దూల వల్లే నేను ఇంత పాపులర్ అయ్యాను అని చెప్పేసి చాలా వాస్తవంగా ఒప్పుకుంది యాక్చువల్లీ విష్ణుప్రియ. ఓకే, నెక్స్ట్ మణికంఠ సెకండ్ నామినేషన్ శేఖర్ భాష. అక్కడ భాషలాగా వచ్చి నిలబడతాడు. అప్పుడు ఎక్కువ వార్నింగ్స్ బిగ్ బాస్ నుంచి నీకే వచ్చాయి అని చెప్పి అంటాడు మణికంఠ. అలాగే ఆ నుంచి నువ్వు ఆడడం కూడా నాకు నచ్చలేదు అని అంటే, అప్పుడు ఎక్కువసార్లు పడుకున్నందుకు నాకు వచ్చినాయి అన్నావు కదా, యాక్చువల్గా ఆ చెప్తున్న నీకు కూడా చాలా ఎక్కువసేపు వచ్చింది వార్నింగ్ అని చెప్పేసి శేఖర్ భాష అంటాడు. అంటే నాకు ఆ వార్నింగ్ వచ్చిన వెంటనే నేను చాలా సీరియస్గా తీసేసుకుని దాన్ని అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పేసి మణికంఠ అంటే, శేఖర్ భాష నువ్వు సీరియస్గా తీసుకున్నావేమో కానీ నేను కూడా నువ్వు సీరియస్గా తీసుకున్నావు కాబట్టి నేను సీరియస్గా తీసుకోవాలి అనేది నా రూల్ ఉందా అని చెప్పి రామ్ గోపాల్ వర్మ లాజిక్ని పట్టుకొచ్చాడు ఇక్కడ. ఆ మాట్లాడుతున్నప్పుడు శేఖర్ భాష అప్పుడప్పుడు నాకు రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తున్నాడు. కొంచెం ఈ విధంగానే ట్రై వాళ్ళ అతని లాజిక్లు. సో మణికంఠ ఏదో అన్నాడు, మొత్తానికి శేఖర్ భాష అని మణికంఠ నామినేట్ చేశాడు. యాష్మి వచ్చి శేఖర్ భాష అండ్ విష్ణుప్రియలో విష్ణుప్రియని సెలెక్ట్ చేసింది నామినేషన్స్లోకి. నెక్స్ట్ పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి ఫస్ట్ బేబక్కని నామినేట్ చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు అనుకోకుండా కోల్డ్ వారలాగా నడుస్తుంది. వచ్చి ఏమంటాడంటే టాస్క్లో మీరు వీక్గా ఉన్నారు, మీరు ఫిట్గా లేదు, సీరియస్నెస్ లేదు అని అన్నాడు. అయితే ఇక్కడ తన మీనింగ్ ఫిట్గా లేదు అంటే ఫిజికల్లీ ఫిట్గా లేదు అన్నట్లు అయితే నాకు కాదు, నాకు తెలిసి ఈ గేమ్కి మీరు ఫిట్ కాదు అన్న ఒపీనియన్ అయ్యి ఉంటుంది మోస్ట్లీ. అతను మాట్లాడిన సెంటెన్స్ మాత్రం కరెక్ట్గా లేదు. డెఫినెట్లీ ఎవరన్నా కూడా రాంగ్గానే అసంప్షన్ చేసుకుంటారు. బేబక్క దొరికిందే ఛాన్స్. ఎస్, ఏమన్నాడు, నేను ఫిట్గా లేను అన్నాడు కదా. వెంటనే టాస్క్లో గెలిచే వాళ్ళు ఉంటేనే బిగ్ బాస్ గెలవాలని కాదు, ఐఎమ్ ఫ్యాట్, ఐఎమ్ నాట్ ఫిట్ బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ దిస్ షో అని చెప్పేసి ఒక సినిమాటిక్ డైలాగ్ వేసి దొరికిందే ఛాన్స్ కదా అని మంచి కొన్ని మార్క్స్ సంపాదించుకుంది మంచి డైలాగ్ వేసి. నెక్స్ట్ పృథ్వీ అంటాడు అనమాట, యూఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ షో అంటాడు యాక్చువల్లీ. సో ఎనీవే నెక్స్ట్ పృథ్వీ సెకండ్ నామినేషన్ మణికంఠ అని వచ్చి ఇప్పుడు
కృష్ణప్రియ విషయంలో తను ఫెమినిజం అన్నప్పుడు నేను నవ్వాను అక్కడ, అందుకని నువ్వు ట్రిగ్గర్ అయ్యావు అని అన్న వెంటనే అది నిజమా నిజానికి, బట్ ఒప్పుకోడు మనకంట. అది నేను అసలు నేను చూడను కూడా చూడలేదని అన్నాడు యాక్చువల్లీ. అలాగే మొదటి రోజు వెళ్ళిపోతూ చాలా బాధగా మొదటి రోజు వెళ్ళిపోతే ఎవరికైనా సరే చాలా బాధగా ఉంటుంది. బట్ అదే పాయింట్ని తీసుకుని అందరికీ గిల్టీ ఫీల్ అయ్యేలాగా నువ్వు చేయడానికి ట్రై చేస్తున్నావు చూసావు, అది కరెక్ట్ కాదు అంటాడు. దానికి మనకంట ఆల్రెడీ ఎంత బోల్డంత అవకాశం చేశాడు కాబట్టి నువ్వు ఇందాక సేమ్ పాయింట్ తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నావు, సేమ్ పాయింట్తో మళ్ళీ చేస్తున్నావు కాబట్టి సేఫ్ నామినేషన్ ఇది అని అంటాడు మనకంట. పృథ్వీ ఇంకో పాయింట్ చెప్తాను అని, యాష్మిని పప్పెట్టాను అన్నావు నువ్వు, మరి యాష్మికి సారీ చెప్పు అని అడిగితే, లేదు దానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు, యాష్మి పప్పెట్టే అని చెప్పి మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. ఏమని, నిఖిల్ మాట్లాడుతుంటూ యాష్మి చాలా గట్టిగా మాట్లాడుతున్న టైంలో నిఖిల్ ఒక్కసారి ఆగమంటే ఆగిపోయింది, కాబట్టి యాష్మి పప్పెట్టు అని చెప్పేసి మనకంట అన్నాడు యాక్చువల్లీ. సో అందువల్ల ఇంకా సారీ చెప్పలేదన్నమాట మనవాడు. పృథ్వీ వెంటనే ఇంక అంటాడు, ఇంకా యూఆర్ ప్లేయింగ్ సింపతి కార్డు, యూ హ్యావ్ 2 tongues, యూ ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ ద హౌస్, యూ ఆర్ నెగిటివ్ అండ్ యూ ఆర్ స్ప్రెడింగ్ నెగిటివిటీ అని చెప్పేసి క్లియర్గా అంటాడు. అదంతా చాలా కరెక్ట్, ఉన్నదన్నట్టు చెప్పాడు. నెక్స్ట్ 9గా వచ్చి వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి, మణికంఠ అండ్ బేబక్లో. తను మణికంఠని నామినేషన్స్లో ఉంచుతుంది. నెక్స్ట్ నామినేషన్స్ ఫైనల్ అయిన వాళ్ళు ఎవరెవరంటే బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ మణికంఠ. వీళ్ళంతా నామినేషన్స్లో ఉన్నారు. మణికంఠకి ఓట్లు బాగానే పడుతున్నాయి అనే విషయం తెలిసింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మన దాంట్లో సానుభూతి, సింపతి ఇలాంటి గేమ్స్ ఆడే వాళ్ళకి జనాలు అలా లొంగిపోతారు, అలా వంగిపోతారు, అలాగా దాసోహం అయిపోతారు. అది ఓకే. నెక్స్ట్ నిఖిల్, మణికంఠ, సీత ముగ్గురు ఉంటారు అక్కడ. అంటే మణికంఠ మధ్య బెడ్ మీద కూర్చుని ఉంటాడు, పక్కన నిఖిల్, సీత ఏదో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మణికంఠ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేస్తారన్నమాట యాక్షన్ అంతా. నేను పెరిగిన సాయిల్ నెగిటివ్ సాయిల్, చూస్తూ సగం జీవితం అయిపోయింది, 25 ఏళ్ళకి సగం జీవితం అయిపోయిందా అంటే 50 ఏళ్ళకి, నాకు 48 ఏళ్ళు ఇప్పుడు, అంటే మొత్తం జీవితం అయిపోయిందని అది. చూస్తూ సగం జీవితం అయిపోయిందంట, పెరిగిన సాయిల్ నెగిటివ్ సాయిల్ అంట. అంటే ఇప్పుడు బేసికల్గా మనిషి ఏంటి అంటే మ్యాక్సిమం వాడేసుకుంటున్నాడు. ఇంకా ఈ వీక్ మ్యాక్సిమం వాడేసుకుందాం, ఈ వీక్ బయట గట్టిగేస్తాం ఈ సింపతి తోటి, ఇది కొంతకాలం పాటు ఈ సింపతి పనిచేస్తుంది, కొంత ఫ్యాన్స్ ఏర్పడతారు, అప్పుడు ఇంకా ఫ్యాన్స్ని పెంచుకుంటూ ఉందాం. ఇదొక స్ట్రాటజీ అనమాట మనోడిది. ఇదే పనిలో భాగంగా ఇంకొంచెం రావాలి సింపతి. ఎక్స్టెన్షన్, తలలో ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఆ ఎక్స్టెన్షన్ని అని తీస్తాడు బయటికి. కొంచెం బేసిక్గా బట్టతల పూర్తిస్తాయి, బట్టతలు అయితే కాదు, బట్ జుట్టు కొంచెం తక్కువ ఉంది, సో అందువల్ల ఎక్స్టెన్షన్ తీస్తాడు. పనిలో నిన్న వీడియో చేసినప్పుడు ఎవరు కానీ నాది విగ్గా ఒరిజినల్ హెయిర్ అని అడిగారు. సో వాళ్ళకి ప్రూఫ్ కోసం ఇది నాది విగ్ కాదండి, ఇది ఒరిజినల్ హెయిర్, ఇది అండ్ ఎక్స్టెన్షన్ కూడా కాదు. మీకు తెలుస్తుందా? ఓకే. సో ఆ క్వశ్చన్ అడిగిన ఆయన కోసం క్లారిఫికేషన్, ఇది విగ్ కాదు, ఎక్స్టెన్షన్ కూడా కాదు, ఒరిజినల్ హెయిరే. అయితే నేను కూడా ఒక వాస్తవం చెప్తాను. నేను కూడా ఎన్నో కష్టాలు అనుభవించి నాకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందండి హెయిర్ విషయంలో. నేను 22 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నాకు కంప్లీట్ బట్టతలు వచ్చేసింది. ఇదంతా మొత్తం వచ్చేసి చాలా అసలు నేను కూడా ఇలాగే ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కేసి దూకేద్దాం, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న టైంలో నాకు ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ వచ్చి పిలిచి, లేదు బాబు నువ్వు ఇలాగా నెగిటివిటీ పెంచుకోకూడదు, ఇలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే నీకు జుట్టు వస్తుందని చెప్పేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. దాని రిజల్ట్ ఇదంతా. అది అంత డిప్రెషన్లోకి నేను వెళ్ళలేదు, జస్ట్ జోకింగ్. నాకు బట్టలు ఉన్నప్పుడు నేను పెద్ద ఫీల్ అవ్వలేదు, ఆ తర్వాత జుట్టు వచ్చాక కూడా పొంగిపోలేదు, జస్ట్ హ్యాపీ అంతే. ఓకే, ఎనీవే నెక్స్ట్ ఈడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తాడని చెప్పేసి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలుస్తాడు మణికంఠ వచ్చి అక్కడ స్టార్ట్ మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేద్దామని చెప్పేసి మొదలెడతాడు. ఆ జుట్టు అది తీస్తాడు కదా, జుట్టు తీస్తే పెద్ద ఏమి డిఫరెంట్గా ఏం కనిపించట్లేదు, ఒకేసారి పూర్తి బట్టలు చూసినట్టు ఏం కనిపించట్లేదు మనిషి. ఇది నిజంగా ఇది నేను
ఇప్పుడు నాకసలు నేను ఏది అబద్ధం చెప్పను. అబద్ధం ఆడితే నాకు గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తది అని చెప్పేసి, ఇందాక చెప్పాడు చూసారా? కట్టే కోసం నేను డబ్బులు అప్పు చేసి తీసుకొచ్చింది ఇదంతా మనం నిజం అనుకోవాలనమాట. ఎందుకంటే అబద్ధం ఆడితే అతనికి గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తది. నిద్ర పట్టదు. యాహ్! సో, నా భార్య నాకు కావాలి. నా అత్తమామల నుండి రెస్పెక్ట్ కావాలి. నా స్టెప్ మదర్ మళ్ళీ నాకు కావాలి. నా స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలి. నా పిల్ల నాకు కావాలి అని అంటున్నాడు. ఇయన్నీ అంటే 'బిగ్ బాస్'కెళ్తే ఇయన్నీ వస్తాయా? నీ నేచర్ నువ్వు మార్చుకుంటే వస్తాయి. నీ యాటిట్యూడ్ నువ్వు మార్చుకుంటే వస్తాయి. 'బిగ్ బాస్'కెళ్ళి నువ్వు ఏదో సాధించేసినంత మాత్రాన ఏవి రావు. లైఫ్‌లో మనం సాధించే విజయాలకి మనుషులు మన పట్ల ప్రవర్తించే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఒక్కోసారి చూస్తారు కోటీశ్వరులు కూడా డైవోర్స్‌లు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 'హృతిక్ రోషన్' ఫస్ట్ వైఫ్ డైవోర్స్ అయింది. 'హృతిక్ రోషన్' టాప్ హీరో. కానీ ఫస్ట్ వైఫ్‌కి అంటే తనకి పడలేదు. విడిపోయేది వాళ్ళు. అక్కడ అన్ని విజయాలు సాధించాడు కాబట్టి వైఫ్ వదిలి వెళ్ళకూడదు కదా! అది వేరు. నీ పట్ల ఒక ఎఫెక్షన్ ఉండడం వేరు. నువ్వు సాధించే విజయాలు వేరు. దానికి దీనికి సంబంధం ఉండదు. అది. సో, ఎనీవే ఇలాగా 'బిగ్ బాస్'కొచ్చి ఏదో సాధించేసి వీళ్ళందరూను ఏదో వచ్చేద్దాం అనుకుంటే అది అవ్వదమ్మా. ఓకే. 'బిగ్ బాస్' నీ బలం నీకు తెలీదు, నీకు తెలుస్తుందని చెప్పేసి 4, 5 డైలాగులేసి అతను మొత్తం పంపించాడు. అక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. థాంక్ యూ సో మచ్. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఈరోజు మిడ్ నైటే వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లేట్ చేయను. థాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్.